హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఎగ్ మసాలా చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన మసాలా వేరుశెనగ గుళ్ళు ఒక 50 గ్రాములు, సాయిపప్పు ఒక 50 గ్రాములు, కొంచెం ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 6 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ చింతపండుని నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 2-3 టమాటాలు, ఒక 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. మనం ఎగ్స్ ఎన్ని కావాలంటే అవి అన్ని మనం దాన్ని బట్టి తీసుకొని ఉడకబెట్టేసి ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కగానే వేరుశెనగుళ్ళు అయితే వేసి వేయించేసుకుందామండి. ఫస్ట్ ఎండుమిర్చి వేయించుకొని తర్వాత వేరుశెనగుళ్ళు కూడా వేయించుకుందాం. ఇట్లా మనం త్వరగా వేగిపోయేవన్నీ మనం కొంచెం లేటుగా అంటే అన్నీ ఒకసారి వేస్తే ఒకటి త్వరగా వేగిద్ది, ఒకటి ఎక్కువగా వేగదు కదా. అందుకని విడివిడిగా వేయించేసుకుందాం. ఈ ఎండుమిర్చి వేగంగానే పక్కకు తీసి పెట్టేసుకొని వేరుశెనగుళ్ళు కూడా వేసి వేయించేసుకుందాం. ఇట్లాగా ఈ ఎగ్ మసాలాని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇట్లానే పిల్లలైతే అసలు ఎగ్స్ ఇష్టంగా తింటారు కదండి చాలామంది. ఇట్లాగా కూరలో అయితే చాలామంది మా పులుసు చేస్తే అస్సలు చాలామంది మా ఇంట్లో అయితే తక్కువ తింటారు. ఇట్లా చేస్తే లొట్టలు వేసుకొని తింటారండి. ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అది అర్థమైపోద్ది. ఇప్పుడైతే మనం ఇట్లాగా దోరగా వేయించేసుకొని మాడకుండా ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకుందాం ఎండుమిర్చిని, వేరుశెనగులని. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, సాయిపప్పు అంటే కొన్ని దగ్గర వేపిన శనగపప్పు అంటారు, తినే శనగపప్పు అంటారు. ఆ పప్పు అండి ఇట్లా కొంచెం దోరగా వేయించేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో దాన్ని బట్టి చింతపండు, దాన్ని బట్టి ఈ మసాలా తీసుకోవాలండి. ఈ మసాలానే ఈ కూరకైతే చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా కొంచెం ఇవే త్వరగా వేగిపోతాయి. కొంచెం లైట్గా వేగిపోయాక తీసేసుకుందాం పక్కకి. ఇవి కూడా లైట్గా అంటే మాడకుండా ఉంటేనే కూర రుచి అనేది బాగుంటుందన్నమాట. అది అందరికీ తెలుసు, కాకపోతే చెప్తున్నానండి. ఇది కూడా మాకు తెలియదు అనుకోబాకండి. ఇట్లా మొత్తం తీసేసాక మనమైతే దీనిని కొంచెం చల్లారనిచ్చి దీంట్లో ఒక తెల్లగడ్డ, ఈ తెల్లగడ్డ కూడా వేసేసి బాగా మనం దీన్ని అయితే పొడి చేసి పెట్టేసుకుందాం పక్కకి. ఇదంతా మొత్తం చల్లారనిచ్చి పొడి చేసేసుకుంటే మనమైతే చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టేసుకుందాం మసాలా వేసేసి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి పొడి అయితే. ఇప్పుడు మనం తీసుకున్న ఉడకబెట్టిన గుడ్డులు ఇట్లా 4 వైపులు ఇట్లా గీట్లు పెట్టుకుంటే కత్తితో చూడండి, ఈ వైపు ఇట్లా సన్నగా ఈ విధంగా పెట్టినాక మధ్యలో ఉన్న సొన అయితే తీసేసుకోవాలండి. మా ఇంట్లో అయితే సొనను అసలు ఇష్టంగానే తినరు. ఇదైతే తీసేసుకోవాలి, గుడ్లో ఉండేది తీసేసి దాని బదులు దీంట్లోకి మసాలా అయితే పెట్టేసుకుందాం మనం. అసలు ఈ ఎగ్ మసాలా మీరు ఒక్కసారి కానీ ట్రై చేసి రైస్లో కలుపుకొని తిన్నా, చపాతీలు వేసుకొని తిన్నా, పూరీలు వేసుకొని తిన్నా, దేంట్లో వేసుకున్నా కూడా ఇది సూపర్గా ఉంటుందండి. అసలు ఇది చపాతీకి పూరికి ఏం బాగుంటుందమ్మా అని అనుకుంటారేమో. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా అదిరిపోద్ది ఎగ్ మసాలా అనేది. ఇట్లా మొత్తం మనం ప్రతి ఒక్క గుడ్డికి ఇట్లానే మధ్యలో ఉండే సన్న తీసేసి ఈ మసాలాని అయితే నింపేసుకుందాం. ఇట్లా మసాలా అంతా గుడ్డులో పట్టిన వరకు మొత్తం వేసేసుకుంటే మనకైతే ఆ గుడ్డు అట్లాగే ఉంటుందండి. ఆ మసాలా అయితే మనకైతే చెదరదు, అట్లనే ఉంటుంది. మొత్తం అయితే బయటకు వచ్చేసి అట్లాగే ఉండదు, కానీ మన గుడ్లో ఉండేది ఉంటుంది. మిగతా అది మనం కర్రీలు వేసేసి కర్రీ చేసేసుకుందాం. చాలా బాగుంటుంది అనమాట. స్టవ్ వెలిగించి ఒక దబ్బర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వీటెక్కగానే మనమైతే ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. మనం ఎన్ని రకాలు చేసినా, ఎన్ని వెరైటీలు చేసినా అందులో పిల్లలకి నచ్చినవి మాత్రమే అడుగుతుంటారు కదండి. మా పిల్లలకి నేను ఎక్కువగా ఎగ్ కర్రీలు ఏ విధంగా చేసినా కూడా ఎక్కువ నన్నైతే ఇది చేయమని అడుగుతుంటారు. నేను కూడా ఎక్కువ చేస్తుంటాను, చాలా బాగా తింటారు. అసలు వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే ఇంక మనం కూరలు వండుకొని ఏం చేసుకోవాలండి. అందుకనే వాళ్ళు అడిగిందే చేస్తాను నేను. ఇట్లా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చక్కగా తినేస్తారు, కడుపు నిండా హాయిగా తింటారు అనమాట. అంత బాగుంటుంది. ఇట్లా ఎర్రగడ్డ ముక్కలన్నీ వేగిపోగానే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం అవి కూడా బాగా వేయించేసుకుందాం. ఇది తక్కువ టైం పట్టిద్దండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనకి.
ఎందుకంటే ఇట్లా ఎగ్ కర్రీ ఒక్కసారి చేసే నేను అట్లానే పిల్లలకి బాగా నచ్చి మళ్ళీ ఎప్పుడు ఎగ్ చేస్తామన్నా సరే ఆ విధంగానే చేయమని అడుగుతుంటారు వాళ్ళు. అట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అసలు ఈ ఎగ్ అంటే పులుసన్న ఏదన్నా ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తామని అన్నట్టుగా ఎదురు చూస్తారనమాట, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనకు టమాటా కూడా ఇట్లాగా ఈ విధంగా గుజ్జులాగా బాగా ఉడికిపోయేదాకా ఇట్లా మగ్గనిచ్చేసుకుంటే మూత పెట్టి తర్వాత తీసి మళ్ళీ కలుపుకున్నామంటే టమాటా కూడా పేస్ట్ లాగా బాగా మగ్గిపోద్ది అనమాట. మగ్గిపోయినాక మనం మిగతా మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని ఒక్క నిమిషం అట్లా బాగా ఇట్లా గంటితో కలుపుతూ వేయించుకుంటూ దాన్ని కూడా మగ్గనిచ్చేసుకుందాం. మనం నిమ్మకాయ చింతపండు తీసుకున్నాం కదండి, అది కూడా బాగా దాంట్లో ఉన్న రసం అంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది కూడా పోసేసుకుందాం. ఈ మసాలా ఇట్లా కొంచెం వేగనిచ్చేసి ఆ పులుసు పోసేసుకొని కొంచెం ఎంత పులుసు తీసుకున్నామో అంత వాటర్ అయితే పోసేసుకుందాం. అప్పుడైతే మనకి ఫుల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మనకి పులుసులు ఎప్పుడైనా సరే చాలా మందికి పులుసు అనేది అస్సలు కుదరదండి. ఎందుకంటే ఎక్కువన్నా అవ్వద్ది, లేదంటే పులుపన్నా ఉండదు. అట్లా ఎక్కువ తక్కువ లేకుండా ఎంత పులుసు తీసుకున్నామో అన్ని వాటర్ పోసుకున్నామంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేనైతే ఒక్క సెకండ్ మూత పెట్టి ఉడకనిచ్చేసాం. ఉడికినాక కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటే ఇంకొంచెం ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు ఇంత బాగా ఉడికిపోయిన ఈ ఎగ్ మసాలాని ఇప్పుడు మనమైతే ఎగ్లో అన్నీ మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాగా ఉడికిపోతున్న ఈ కూరలోకి అయితే వేసేసుకుందాం. ఎగ్ మసాలా అంటే అసలు ఎవరైనా సరే అట్లాగే లొట్టలు వేసుకొని తినేస్తారండి. మా ఇంట్లో మటుకి చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా చేస్తేనే మనం ఇట్లాగే పెట్టేసి దీన్ని కదపకుండా గంటితో ఒక్క సెకండు అట్లా మూత పెట్టి ఉడికిచ్చామంటే ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది అన్నమాట. ఒక్కసారి కానీ ట్రై చేశారంటే లొట్టలు వేసుకొని పిల్లలు పెద్దలు అందరు తింటారనమాట. మీరు మాట మాటికి మళ్ళీ ఎప్పుడు చేస్తాను అడుగుతారు, అంత బాగుంటుంది. చూస్తారు కదా, అసలు ఇది ఉడుకుతుంటేనే ఎప్పుడెప్పుడు అయిద్దా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేద్దాం అని చెప్పి రెడీగా ఎదురు చూస్తున్నారండి. అసలు ఇది చాలా ఈజీగా ఎక్కువ రుచితో రెడీ అయిపోతుంది అనమాట మనకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టి ఉడికినిచ్చేసుకుందాం. ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా. మీరైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించాలి. ఎంత రుచికరమైన ఎగ్ మసాలాని నేనైతే ఇప్పుడు మా పిల్లలకి వేడి వేడి అన్నంలో వేసి పెట్టేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.